రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు స్టేట్ బీజేపీ ఆఫీసులో గ్రాండ్గా జరిగాయి. తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు నేతలు. అమరవీరుల ఆత్మత్యాగంతోనే తెలంగాణ ఏర్పడిందని అన్నారు. పార్లమెంట్లో బీజేపీ నేతలు తెలంగాణ ప్రజల పక్షాన నిలిచారని అన్నారు. उच्चल जलति तरंगा तब शुभाशिषवागे गाये तब जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे మొట్టమొదట తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ సకల జనులు పోరాడి సాధించిన తెలంగాణను ఈరోజు అభివృద్ధి పదం వైపు తీసుకుపోయేందుకు ప్రతి బీజేపీ కార్యకర్త సన్నద్ధం కావాలని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మరి భారతీయ జనతా పార్టీని విడదీసి చూడలేం. మనం గల్లీ నుంచి ఢిల్లీ వరకు, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు పోరాటం చేసినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. తెలంగాణ ఉద్యమకారుల మీద ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క పోలీసులు తుపాకులు జొలిపిస్తా ఉంటే మరి బూట్ కాల శబ్దాలు వినిపిస్తున్నప్పుడు బాష్పాయ్ గాలుల్లో అప్పుడు ఆ రోజు తెలంగాణ ప్రజలకు అండగా సుష్మా స్వరాజ్ గారు పార్లమెంటులో బయట గొంతెత్తి అండగా నిలబడినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ చరిత్ర అని సందర్భంగా మనం చేస్తాం.